హలో స్టూడెంట్స్, జేఈ మెయిన్ ఫిజిక్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం ఫ్రమ్ డైమెన్షన్స్. సో కింద నేను వీడియో సింబల్ ఇచ్చానమ్మా. ఆ వీడియో సింబల్ క్లిక్ చేస్తే మీరు లాంగ్ వీడియోని యాక్సెస్ చేయొచ్చు. ఆ లాంగ్ వీడియో క్లిక్ చేసి మీరు కంటెంట్ అయితే యాక్సెస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియో ఉంది. క్వశ్చన్లోకి వస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ ద సేమ్ డైమెన్షన్స్. సో సేమ్ డైమెన్షన్స్ ఉన్న ఫిజికల్ క్వాంటిటీ అడుగుతున్నాడు. ఫస్ట్ ఒకసారి చూస్తే ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఎనర్జీ, ఇవి రెండు ఒకటి కాదు కదా. పొటెన్షియల్, ఎనర్జీ వేరు. కరెంట్ డెన్సిటీ, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. కరెంట్ డెన్సిటీ వేరు. కరెంట్ డెన్సిటీ I/A వస్తుంది. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ Q/A వస్తుంది. రెండు వేరు వేరు కదా, కాబట్టి ఆప్షన్ 3 కూడా కాదు. డిస్ప్లేస్మెంట్ కరెంట్, ఇది కరెంటు, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అమ్మ. ఈ రెండు కూడా కాదు. ఇక ఇది అవుతుందేమో చూడాలి. ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అంటే ε0E అమ్మ. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటే Q/A. ఈ రెండింటి డైమెన్షన్స్ ఒకటా కాదా మనము చెక్ చేయాలి. సో ε0E ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ε0E అంటే ఎంత? 1/4πε0 Q/r². ఈ అంటే అంతే కదా, 1/4πε0 Q/r². ε0 క్యాన్సిల్ చేయండి. ε0E ఈజ్ ఈక్వల్ టు Q/4πr². ఒకవేళ స్పియర్ తీసుకున్నాం అనుకోమా, సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ 4πr² వస్తుంది కదా, కాబట్టి Q/A అంటే ε0E ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? Q/A వచ్చింది. సో కాబట్టి డిస్ప్లేస్మెంట్ కరెంట్, ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీకి సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి.